హాయ్ అండి, హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం గివ్ అవే సారీ అయితే తీసేసాము. అంటే నాకు తెలిసినట్టుగా నమ్మకంగా అందరి పేర్లు రాసి అయితే మేము తీసాము. ఒకరి పేరు తెలుసు, అది ఎవరికో ఒకరికే వస్తుందని చెప్పేసి గివ్ అవే సారీ అయితే మేము తీసాము. ఎవరి పేరు వచ్చిందని చెప్పేసి ఫుల్ వీడియో అయితే నేను పెట్టానన్నమాట. అందులో చూడండి మీరు. ఇంకోటి వచ్చేసి ఒకటే గివ్ అవేతో నాకు ఎందుకో మంచిగా అనిపించట్లేదు. మీరు అందరు కూడా నాకు మంచిగా సపోర్ట్ ఇచ్చారంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయ్యారు, కామెంట్స్ పెట్టారు. అందుకని ఒకటే గివ్ అవేతో ఆగిపోకూడదు మనము. ఇంకా గివ్ అవే ఈసారి ఒకటి కాదు 2 సారీస్ గివ్ అవేలో పెడదాం అనుకుంటున్నాము. అవి కూడా బెస్ట్ క్వాలిటీ. ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలంటే బెస్ట్ క్వాలిటీ ఇవ్వాలి కాబట్టి 2 సారీస్ పెడదాం అనుకుంటున్నాను. మంచి క్వాలిటీ ట్రెండింగ్ లో ఉన్న సారీస్ ఈసారి పెడదాం అనుకుంటున్నాను. ఎందుకంటే మనల్ని ఆదరిస్తున్న వాళ్ళకి ఒక చిన్న గిఫ్ట్ ఇవ్వడంలో ఉన్న ఆనందమే వేరు కాబట్టి ఈసారి అయితే గివ్ అవేలో 2 సారీస్ పెడదాం అనుకుంటున్నాను. నిజానికి ఎవరైతే మన వీడియో చూస్తున్నారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు కూడా థ్యాంక్ యూ. ఈసారి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుని హాయ్ కాకపోయినా వేరే కామెంట్స్ ఏమైనా పెట్టండి. ఉట్టి హాయే కాకుండా మీరు ఎలా ప్లాన్ చేయమంటే, ఇది నాకు అంత ప్లాన్ లేదు, గివ్ అవే ఎట్లా తీయాలో కొత్తగా కాబట్టి నాకు తెలియదు. నాకు తోచిన విధానంలో లేకపోతే నాకు వచ్చిన ఐడియాతో నేను ఈ గివ్ అవే సారీ అనేది నేను చిట్టి వేసి అలా ఓపెన్ చేశాను అనమాట. ఈసారి ఎవరైనా కామెంట్లు పెట్టండి. అంటే మనం ఇచ్చిన టార్గెట్ పూర్తయిన తర్వాత గివ్ అవేని ఎలా ఓపెన్ చేయాలి, మనం ఎట్లా ఫాలో అవ్వాలి అనేది కొంచెం కామెంట్లో ఈసారి నాకు పెట్టండి. ఎందుకంటే అంటే గివ్ అవేని ఎలా తీయాలి అనేది నాకు అంత ఐడియా లేదు. మీకు తెలుసు, పెద్దగా చదువుకోలేదు. ఇంతకుముందు యూట్యూబ్లో పెద్దగా మనకు అంత ఐడియా లేవు కాబట్టి గివ్ అవే సారీ అనేది మనం ఎలా ప్లాన్ చేసుకుందాము నెక్స్ట్ టార్గెట్ పూర్తయిన తర్వాత అనేది కామెంట్లో పెట్టండి. ఒకవేళ మన వీడియోలు నచ్చితే మీ వీడియోలు బాగున్నావని, లేకపోతే సారీస్ బాగున్నాయని హాయ్ అని అందరూ హాయ్ పెట్టకండి. ఏ కామెంట్ పెట్టినా పర్వాలేదు, మంచి కామెంట్స్ అయితే పెట్టి నాకు సపోర్ట్ ఇస్తారని నేను నమ్ముతున్నాను. మనం ఎదుటి వాళ్ళని ఎలాగైతే చూస్తామో ఎదుటి వాళ్ళు కూడా మనల్ని అలాగే చూస్తారనే విషయాన్ని నేను నమ్ముతాను. మిమ్మల్ని అందరినీ కూడా నేను మీ మొహాలు చూడకపోయినా ఎవరెవరైతే నాకు కామెంట్ చేస్తున్నారో, కొంతమంది అయితే డైలీ కామెంట్ చేస్తున్నారు ప్రతి వీడియోకి, నేను అనుకుంటున్నాను మీరందరూ కూడా మంచి వాళ్ళే. కాబట్టి ఇంకా మీ అందరితో నేను ఇలాగే కొనసాగాలి, లేకపోతే వీడియోస్ ముందుకెళ్ళాలి, మీ అందరి సపోర్ట్ నాకు కావాలి అంటే మీతో అంటే కనెక్షన్లో మీకు దగ్గరగా ఉన్నట్టుగా ఫీల్ అవ్వాలంటే ఇంకా గివ్ అవే పెడుతున్నాను. కాబట్టి గివ్ అవే సారీస్ అయితే చూద్దాము. ఫస్ట్ సారీ అయితే నా మోస్ట్ ఫేవరెట్ సారీ. ఇది ఫస్ట్ క్వాలిటీలో ఉంది, రోజ్ గోల్డ్ సారీ. మస్తు ట్రెండింగ్లో ఉన్న సారీ ఇదైతే. ఈ సారీ గివ్ అవేలో పెడుతున్నాము. ఇది గివ్ అవేలో పెడుతున్నానండి. ఈసారి మన టార్గెట్ వచ్చేసి 800 సబ్స్క్రైబర్ పూర్తవ్వంగానే నేను ఈ సారీస్ ఎవరి పేరైతే వస్తాయంటే మీరు చెప్పినట్టుగానే ప్లాన్ చేస్తాను. ఈ సారీ అయితే మనం గివ్ అవేని ఎలా ప్లాన్ చేసుకుందాం అనేది మీరు కామెంట్లో చెప్తే నేను ఆ రీతిగానే ప్లాన్ చేస్తాను అనమాట. ఇది ఒకటి. 800 సబ్స్క్రైబర్ అంటే నాకు తెలుసు నేను 800 అని చెప్తే మీరు 1000 కూడా చేసేస్తారని చెప్పేసి. కాబట్టి ఇది ఒకసారి. ఇదే 999 అలా ఉంది సేలింగ్లో కూడా. ఎందుకంటే ఫస్ట్ క్వాలిటీ ఇస్తున్నాం. దీంట్లో నిజానికి చాలా క్వాలిటీలు ఉంటాయి. చూడండి, కట్ బార్డర్ కూడా వచ్చింది అండ్ బ్లౌజ్ కూడా చాలా నీట్గా వర్క్ చాలా బాగుందండి. ఇది ఒక్కసారి. క్లాత్ మీకు దగ్గర నుంచి చూసినా తెలుస్తుంది ప్యూర్ క్వాలిటీ అని చెప్పేసి. నా మోస్ట్ ఫేవరెట్ సారీ ఇదైతే. కలర్ కాంబినేషన్ చాలా బాగా నచ్చింది నాకు. ఏదో చూపించి ఏదో అయితే ఇవ్వను నేను. ఏదైతే చూపిస్తానో దాన్నే మీకోసం దాచిపెట్టి ఇస్తాను. ఇది ఒక్కసారి. ఇది కూడా సూపర్ కాంబినేషన్. పర్పల్ ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉంది కదా. అంటే ఫస్ట్ నేమ్ వచ్చిన వాళ్ళకి ఆ సారీ ఇస్తాము, సెకండ్ నేమ్ వచ్చిన వాళ్ళకి ఈ సారీ ఇస్తాము. 2 సారీస్ అయితే ఈసారి గివ్ అవేలో పెడదాం అనుకుంటున్నాను. దీని బ్లౌజ్ ఇది. ఈ సారీ
ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకొని ఐఎమ్ సబ్స్క్రైబర్డ్ అని అంటే మీరు పెడతారు కదా నేను న్యూ సబ్స్క్రైబర్ అని చెప్పేసి, అలా కామెంట్లో పెట్టండి. ఇంకా కింద కూడా ఏదైనా మీ వీడియోస్ బాగున్నాయి లేకపోతే ఇంకా గిట్లా చేస్తే బాగుంటుంది కొంచెం ఏదైనా సజెషన్ కూడా మీరు ఇవ్వచ్చు. ఎందుకంటే అందరి సజెషన్తో మనం మంచి వీడియోస్ చేయొచ్చు అని నేను అనుకుంటున్నాను. కాబట్టి కామెంట్ చేసేటప్పుడు నేను సబ్స్క్రైబ్ చేసుకున్నా అని కూడా చెప్పండి. ఇంకోటి మన వీడియోలో ఎట్లా ప్లాన్ చేసుకుందాము మనం అనేది కూడా మీరు చెప్పండి. అప్పుడు నాకు కొంచెం ఐడియా వస్తుంది కదా. ఎందుకంటే యూట్యూబ్ అనేది బాగా స్ట్రెస్ఫుల్ పని అబ్బా నిజానికి. అది మనం ఈజీగా అందరూ డబ్బులు సంపాదించేసుకుంటారు అని అనుకుంటాం, కానీ సారీ బిజినెస్, సారీస్ ఆర్డర్ రావాలి, యూట్యూబ్ ముందరికి వెళ్ళాలి అంటే చాలా కష్టపడాలి. మైండ్ అయితే ఫుల్ స్ట్రెస్ అవుతుంది అనమాట. ఎవరైతే మన వీడియో చూస్తున్నారో చూడండి. ఒకటి వచ్చేసి ఫస్ట్ నేమ్ ఎవరికైతే వస్తుందో అంటే మీరు ప్లాన్ చేసినట్టుగానే పెడతాను ఈసారి అయితే గివ్ అవే ప్లానింగ్ ఇచ్చేటప్పుడు. ఇది ఫస్ట్ పేరు ఎవరికైతే వస్తుందో వాళ్ళకి ఇస్తాము సారీ. సెకండ్ నేమ్ ఎవరికైతే వస్తుందో ఇది వాళ్ళకి ఇస్తాము. ఇక ముందు కూడా ఇప్పుడు ఎట్లయితే 150 సబ్స్క్రైబర్ అని మనం చెప్పినాం, 170 సబ్స్క్రైబ్ చేసుకున్నారు. అందుకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. 800 టార్గెట్ ఇచ్చాము. నాకు తెలుసు 800 అంటే మీరు 1000 కూడా చేస్తారని చెప్పేసి. ఎవరైతే మన వీడియోలు చూస్తున్నారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. త్వరగా 800ని కంప్లీట్ చేసేసి ఈ సారీ గివ్ అవేలో పార్టిసిపేట్ చేయండి. మన వీడియో చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇదివరకే చూసి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ ఆదరణకి, మీ అభిమానానికి థ్యాంక్ యూ సో మచ్.